కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమారి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 30 మంది మరణించగా మిగతా వారు గాయపడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి ఘటన పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పహల్గామ్ అమర వీరులకు పహల్గామ్ అమరులకు తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్ తరిమికొడదాం తరిమికొడదాం తీవ్రవాదాన్ని తరిమికొడదాం 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 తీవ్రవాదాన్ని తరిమికొడదాం 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 తీవ్రవాదాన్ని తరిమికొడదాం పహల్గామ్ తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్. ఇదైతే నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్ సంఘటన వాళ్ళు ఏదైతే హిందువులను గుర్తించి కాల్చివేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక ముందట ఈ సంఘటనలు జరగకుండా పునరుద్ధరణ కాకుండా మన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను కట్టుదిట్టంగా చేయాలని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. జోహార్ జోహార్ పహల్గామ్ అమర వీరులకు జోహార్ జోహార్ పహల్గామ్ అమర వీరులకు జోహార్ జోహార్ we want justice we want justice we want justice we want justice జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు ఉగ్రవాదులపై వెంటనే ఉగ్రవాదులపై వెంటనే ఉగ్రవాదులపై వెంటనే ఉగ్రవాదులపై వెంటనే పహల్గామ్ అమర వీరులకు జోహార్ జోహార్ దేశద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్ భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత భారత్ మాతా కే భారత్ మాతా కే హిందువుల ఐక్యత హిందువులపై దాడులను హిందువులపై దాడులను భారత్ మాతా కే. నిన్న టూరిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఒక పిరికి పందలు టెర్రరిస్ట్ అనేది ఒక పిరికి పంద చర్యగా ఇది అభివర్ణిస్తున్నాం. ఒక ఆహ్లాద కోసం టూరిస్టుకి వెళ్ళిన వాళ్ళను నిరుస్థాయిలుగా ఒక ఓపెన్ ప్లేస్లో నిరుస్థాయిలు అయిన వాళ్ళని కాల్చి చంపడం అది చూస్తుంటే ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్తుంటే ప్రతి ఒక్క భారతీయుడికే కాదు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడే సన్నివేశం. ఎందుకంటే వాళ్ళ భార్యల ముందు పిల్లల ముందే వాళ్ళను చంపుతుంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఇది దేశం మొత్తం వాళ్ళు ఒక్కరే కాదు దేశం మొత్తం బాధపడే సంఘటనగా మేము అభివర్ణిస్తున్నాం. అలాంటి ఉగ్రవాదుల్ని వెంటనే శిక్షించి కఠినంగా వాళ్ళు చేసిన వాళ్ళనే కాదు దీనికి ప్రేరేపించిన వాళ్ళను కూడా మన గవర్నమెంట్ తొందరనే వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళను కట్టడి చేయాలని మేము కోరడం జరుగుతుంది.